ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్ బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ ఆక్షేపించింది. రాజ్యాంగ వ్యవస్థలను అవమానించేలా మాజీ మంత్రి మాట్లాడుతున్నారని పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మండిపడ్డారు. ఫార్ములా 1 కేసులో తప్పు చేయకపోతే విచారణకు సహకరించాలని, అలా కాకుండా జైలుకెళితే సీఎం అవుతానని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ విచారణలో తేలితే తప్పకుండా నువ్వు జైలుకు పోతావు, ఊచలు లెక్క పెడతావు. మీ హయంలో జరిగిన అవినీతిని మొత్తం కూడా బయటికి తీస్తున్నావు. ఈ రాష్ట్రాన్ని దోచుకున్న నీ కుటుంబాన్ని తప్పకుండా జైలుకి వెళ్లే రోజు వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇలాంటి మాటలు బంద్ చేయండి. ప్రతిపక్షంగా ప్రతిపక్ష పాత్ర పోషించండి. రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కూడా 9 రోజులలో 9,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంత బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తుంటే బట్టగాల్చి మీదేసే పరిస్థితి కేటీఆర్ చేస్తున్నాడు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో జైలుకు పోయి వస్తే ముఖ్యమంత్రి అవుతారని ఒక సెంటిమెంటు ఆయనలో ప్రబలంగా ఉంది. అయ్యా, నువ్వు జైలుకు పోయి వచ్చినా తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి సర్కస్ చేసినా కూడా నువ్వు ఈ జన్మలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు.